భర్తిమయి గుడ్డివాడిగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు యెరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు భర్తిమయి కన్నులు తెరవజేసినప్పుడు నేను అనుకుంటాను, భర్తిమయి తన కన్నులు తెరవబడగానే ప్రభువుని చూశాడు, దేవుని మహింపరిచాడు. మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మిక నేత్రాలు మనం తెరిచి దేవుని వైపు చూడగలిగితే బలమైన కార్యాలు మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఈ వచనంలో రాయబడిన 3 ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిది దేవుని వైపు చూడడం ద్వారా. ఈ 2026 సంవత్సరంలో మనం దేవుని వైపు మన దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎలాంటి ఆధ్యాత్మికమైన అనుభవాల గుండా మనం వెళ్తాము అని పరిశీలన చేస్తే ఈ లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు ఉల్లసిస్తారు. జాయ్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. దేవుడు మిమ్మల్ని ఆనందింపజేస్తారు, మిమ్మల్ని సంతోషపరుస్తారనే మాట అక్కడ రాయబడింది. నిజమే, మన దేవుడు ఆనంద ప్రదాత. ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఒకవేళ 2025 సంవత్సరం అంతా దుఃఖంతో, వేదనతో, కన్నీటితో, భయంకరమైన విషాదమైన పరిస్థితులు గుండా నీ జీవితం వెళ్ళిందేమో, నీవు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదా ఇతరులు నీ మీద చేసిన దౌర్జన్యాలు కావచ్చు, బలాత్కారాలు కావచ్చు, లేదా లోక సంబంధమైన అనుభవాల చేత నువ్వు అణిచివేయబడినప్పుడు దుఃఖం, వేదన నీ జీవితాన్ని కమ్మేసిందేమో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ దుఃఖ దినాల్ని దేవుడు సమాప్తం చేసి నీవు ఉల్లసించే విధంగా, ప్రభువులో ఆనందించే విధంగా దేవుడిని తీర్చిదిద్దుతున్నాడు. ఒక మాట ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను, రక్షణ పొందని ఏ వ్యక్తి కూడా ప్రభువులో ఆనందించలేడు. నువ్వు నిజంగా రక్షణలో కొనసాగుతుంటే, దేవుని రక్షణ అనే కవచాన్ని నువ్వు ధరించుకోగలిగితే నువ్వు నిజంగా పరిశుద్ధాత్మలో ఆనందిస్తావు. దేవుల్లో ఉన్న ఆనందం ప్రపంచం ఇంకెక్కడా లేదు, ఎక్కడా నీకు దొరకదు. 2025 సంవత్సరం అంతా ఆనందం కోసం, సంతోషం కోసం రాంగ్ ప్లేసెస్లో నువ్వు వెతికేవేమో, రాంగ్ రిలేషన్షిప్స్లో నీవు ఉన్నావేమో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈరోజు ప్రభువుకి నువ్వు చోటు ఇవ్వడం ద్వారా, ఆయన్ను చూడడం ద్వారా, తేజోసంపన్నుడైన దేవుడు సమీపింపురాని తేజస్సులో అమర్త్వం కలిగిన దేవుని వైపు నీ దృష్టి కేంద్రీకరించగలిగితే ప్రభువు చాలా చాలా గొప్ప కార్యాలు నీ జీవితం జరిగిస్తాడు. నీవు ఉల్లసిస్తావు, నువ్వు ఆనందిస్తావు. మలాకి 4:2 కూడా మాట ఉంటుంది, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతిసూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, మీరు క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తారన్నాడు. అనగా ఆనందం, సంతోషం దేవుడు మనకిస్తాడు. పౌలు భక్తుడు అన్నాడు, మీరు ప్రభునందు ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి, ఎన్నిసార్లు చెబుతాను మీరు దేవునిలో ఆనందించండి. ఎందుకోసం అంటే దేవునిలో ఆనందించేవాడు ఇంకెక్కడా లోకంలో ఆనందం కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుడు అలాంటి పరిపూర్ణమైన ఆనందం, పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించినట్లుగా దేవుడిని స్థిరపరచును గాక.